అస్సలాం వాలేకుం, నమస్తే. అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. నీవు సత్యము కలిగి జీవించినప్పుడు, ధర్మంగా జీవించినప్పుడు, నువ్వు ధనవంతుడిగా జీవించినప్పుడు, నువ్వు పేదవాడుగా జీవించినప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీ జీవితంలో నేను ఉన్నాను. నువ్వు ధనవంతుడైనా నేను ఉన్నాను, పేదవాడైనా నేను ఉన్నాను, నీ మంచి మార్గంలో నేను ఉన్నాను. దేవుడు చెప్తున్నాడు. నువ్వు మంచితనంగా జీవించబడితే దేవుడు ఏం చేస్తున్నాడు? నీకు రాజ్యానికి వారసులు చేస్తున్నాడు. ఈరోజు నీవు చేసే ప్రతి పనిలో కూడా సత్యము కలిగి, సహనము కలిగి నువ్వు జీవిస్తున్నావా? దేవుడు చెప్తున్నాడు. నీవు నీ తోడబుట్టిన వారికి సమాధానంగా చూస్తున్నావా? నీ తల్లిదండ్రికి చూస్తున్నావా? నీ బంధువుల్ని చూస్తున్నావా? నీకు కుటుంబంలో పెద్దవారిని గౌరవిస్తున్నావా? నీవు చిన్నవారికి ప్రేమిస్తున్నావా? దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఎంత దిగజారిపోతున్నావో ఒక ఆలోచన చేయండి. నువ్వెంత మారు మనసు పొంది నువ్వెంత దిగజారిపోతున్నావో నువ్వు కొంచెం ఆలోచన చేయండి. ఆనాడు దేవుడు ఎంత గొప్పగా ఉన్నారు, దేవుడు ఎంత గొప్పగా మనకు చూశాడు, దేవుడు ఎంత ఆలోచన మనకు పెట్టాడు, ఆయన ప్రాణం మనకు ఎందుకు ఇచ్చాడు? ఆయన భూమి మీదకి నడిచి ఒక మనిషి శరీరంలో నుంచి ఎందుకు రావాల్సి వచ్చింది? ఎందుకు ఈ భూమి నుంచి వెళ్ళిపోయారు? ఆయన పరలోకం రాజ్యంలో ఉండేవారు. ఈ రాజ్యం కోసం వచ్చాడు. ఈ రాజ్యంలో పాపం తీయటానికి, ఈ రాజ్యంలో ప్రతి చెడుని తీయటానికి, వ్యాధి బాధల్ని తీయటానికి దేవుడు వచ్చాడు. ఆయన ప్రాణము త్యాగముతో, బలివేగముతో పరలోకం రాజ్యానికి వెళ్ళారు. చాలా జాగ్రత్త కలిగి ఉండాలి, జీవించబడాలి, మంచి మనసు కలిగి జీవించాలి. సాటి సేవకులతో కూడా సమాధానం పడాలి, సాటి ప్రజలతో సమాధానం పడాలి, భూమి మీద ఉన్న ప్రతి వారితో సమాధానం పడాలి. అప్పుడే నీకు దేవుడు సహాయం చేస్తాడు. నీలో అహంకారం దింపుకోవాలి, కుట్ర దింపుకోవాలి. నీలో ఉండ గౌరవంగా నువ్వు బతుకుతావు. చూడండి, నాకేంటి, నాకు అన్నీ ఉండయని అది కూడా నువ్వు మార్చుకోవాలి. అవన్నీ దేవుడిచ్చినవి. అందుకోసమే చాలా జాగ్రత్త కలిగి ఉన్నావు. నా దేవా, నా రక్షకుడా, అయ్యా యెహోవా వీరే ప్రార్థన మందిరం ఈ సంఘానికి అయ్యా, ఈ బిడ్డలందరికీ మీరు దీవించి రాకపోకల్లో తోడుగా ఉండి ప్రతి వారిని దీవించి మా రాష్ట్రాలకు బట్టి, మా దేశాలకు బట్టి, విలేజ్లకు, మండలాలు, జిల్లాలు, అయ్యా అడవి ప్రాంతానికి బట్టి మీరు కాపుదల ఉండే దేవుడివి. సింహం వలెను మీరు ఉన్నారు. సింహంగా అయ్యా శక్తిమంతుడివై ఉన్నావు తండ్రి. నీ నామానికి మహిమ, ఘనత, ప్రేమ అందరినీ ఇవ్వండి. సహాయము దయచేయండి. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. అస్సలాము అలైకుం, నమస్తే. అందరి కొరకు మీరు ప్రార్థన చేయండి. మేము కూడా మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాము.